హాయ్ అండి అందరికీ. ఇలా ఎగ్ కర్రీ చేస్తున్నాను. 4 ఆనియన్స్ 3 ఎగ్స్ తీసుకున్నాను. కట్ చేసి పక్కకు పెట్టుకున్న బౌల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకున్నా, కలుపుకోవాలండి. ఒకసారి వేసుకున్నాక కొంచెం ఆనియన్ మగ్గేదాకా కలుపుకోవాలి. ఇక్కడికి వస్తుందండి. గోల్ని అండి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ తొందరగా అడగంటుంది కాబట్టి గడికోసారి కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకోవాలి. కలుపుకోవాలండి. ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ పగలగొట్టి వేయాలి. 3 ఎగ్స్ ఒక 1 మినిట్ పగలగొట్టినాక మూత పెట్టుకోవాలి. తీసుకోవాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఎగ్ కర్రీ రెడీ అయిందండి. కొంచెం లాస్ట్ మూమెంట్లో మసాలా వేసుకోవాలి. గరం మసాలా చిటికెడు. ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఈరోజు అన్నంలోకి ఎగ్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.